ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో కాల్పులు కలకలం రేపాయి. చందు నాయక్ అనే వ్యక్తి పైన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్పాట్ లో అక్కడికక్కడే చందు చనిపోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారు. కాల్పుల శబ్దం మీదుగానే అక్కడ ప్రజలంతా కూడా కాస్త భయాందోళనకు గురయ్యారు. సో ప్రజెంట్ ఎవరు ఎందుకు చంపారు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించగానే అసలు ఏం జరిగిందా అంటూ కూడా అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు కూడా భయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దిల్సుఖ్ నగర్ లో కాల్పులు కలకలం చోటు చేసుకున్నాయి. శాలివాహన నగర్ లోని పార్క్ దగ్గర చందు నాయక్ పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. అయితే చాలా రౌండ్ వరకు ఫైరింగ్ కాల్పుల శబ్దాలు వినిపించాయి. అయితే వెంటాడి అతన్ని కాల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే దీంతో అసలు ఈ చందు నాయక్ ఎవరు, అతని పైన ఎందుకు కాల్పులు జరిపారు అండ్ కాల్పులు జరిపిన వ్యక్తులు ఎవరు అని సంబంధించి కూడా అక్కడ ముందుగా అక్కడ పోలీసులు చేరుకున్నారు. చాలా భారీగా పోలీసులు అక్కడ చేరుకున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఏం జరిగింది అనేది తెలుసుకునే లోపల కూడా అక్కడ ఒక్కసారిగా కాల్పుల శబ్దం రాగానే అక్కడుండే స్థానికులంతా కూడా భయంతో పరుగులు తీశారు. సో మొత్తం మీద అక్కడ కాల్పులు ఒక్కసారిగా కాల్పులంతా కూడా కలకలం రేపింది. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, నగేష్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో కాల్పులు కలకలం రేపాయి. చందు అనే వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. సో ఏంటి, వాళ్ళు ఎవరు, ఈ కాల్పులకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు నగేష్? అయితే డీటెయిల్స్ అయితే ఏం తెలియదు. చందు రాథోడ్ నాయక్ అనే వ్యక్తి పైన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. శాలివాహన నగర్ పార్క్ లో, అంటే పార్క్ కూడా ఎప్పుడు బిజీగా ఉంటుంది. దాదాపుగా సుమారుగా అంటే ఉదయం పూట 100 నుంచి 150 మంది పార్క్ లో వాకింగ్ చేస్తుంటారు. ఉదయం 4 గంటల నుంచే SBI బ్యాంకు కాలనీ, అది ఆ కాలనీ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నియర్ మూసి కానుకనే పార్క్ కూడా ఉంటుంది. దానికి దగ్గరలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కూడా ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది. కానీ ఈ పార్కు చాలా ఫేమస్, ఎందుకంటే ఆ మలక్పేట కానీ, శాలివాన్ నగర్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న చాలా మంది వాకర్స్ వచ్చి అందులో వాకింగ్ చేస్తుంటారు. కానీ తను చందు నాయక్ రాథోడ్ ప్రస్తుతం అయితే తను టీ-షర్ట్ షార్ట్ మీద ఉన్నాడు. అతని పైన అది సమీపంలోకి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. మరి ఇది రియల్ ఎస్టేట్ సంబంధించిన తగాదాలా లేదంటే వ్యక్తిగత కక్షలు ఏందనేది కూడా ప్రస్తుతం తెలియాల్సింది. స్థానిక ఘటనా స్థలానికి అయితే మలక్పేట పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ భార్య పక్కనే కూర్చొని ఏడుస్తుంది. అంటే తాము వచ్చేసరికి ఈ ఘటన జరిగిందంటున్నారు. అక్కడ ఉన్న వాకర్స్ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఎందుకంటే ఉదయం పూట చాలా మంది అంటే మామూలుగా అయితే చల్లటి వాతావరణంలో గాల్లో వస్తున్న సమయంలో వాకింగ్ చేస్తూ అందరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ కుటుంబ విషయాలు కానీ చాలా విషయాలు మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తుంటారు. ఇదే క్రమంలో ఇద్దరి గుర్తు తెలియని వ్యక్తులు పార్కుకు వచ్చి అతి సమీపంలో చందు నాయక్ తో మరి రాథోడ్తో వాగ్వాదం జరిగినట్టుగా ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు అయితే వాకర్స్ చెప్తున్నారు. వెంటనే వాళ్ళు గన్ను, తమ దగ్గరలో ఉన్న గన్ను తమ జేబుల నుంచి బయటకు తీసి సమీపం నుంచి మనం కింద పడ్డ చందు నాయక్ రాథోడ్ మృతదేహాన్ని కూడా చూస్తే కనుక సమీపం నుంచే కాల్పులు జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. తనకి అంటే ఛాతీ పైన కాల్పులు జరపడంతో 2-3 రౌండ్లు ఫైర్ అయిన తర్వాతనే స్పాట్ లోనే చనిపోయినట్టుగా అర్థమవుతుంది. వెంటనే వాకర్స్ వాళ్ళని ప్రతిఘటించే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఇమ్మీడియట్ గా తమ బైక్ల పైన వచ్చిన వాళ్ళందరూ కూడా దుండగులు పారిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ చందు నాయక్ సంబంధించి కూడా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న మర్డర్స్ కానీ చాలా విషయాలు కూడా అంటే ఇప్పుడు జరుగుతున్న రకరకాల హత్యలు చాలా మందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే భర్తల్ని ప్రియుడితో కలిసి చాలా మంది భార్యలు చంపిన ఘటనలు ఎన్నో చూడొచ్చు. రెగ్యులర్ గా మనం జరుగుతున్న తతంగాలే. ఈ క్రమంలో కుటుంబ తగాదాలు చందు నాయక్ ఉన్నాయా, లేదంటే వాళ్ళ ఊర్లో సొంత ఊర్లో ఏమన్నా ల్యాండ్ కు సంబంధించిన భూ వివాదాలు పంచాయతీలు ఉన్నాయా, కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య ఇంకా మరేదైనా వివాదాలు ఉన్నాయా, డబ్బు లావాదేవీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయా? ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో కూడా కొంతమందికి డబ్బులు చెల్లించకుంటే ఇదే క్రమంలో రకరకాలుగా పంచాయతీలు చేసుకుంటారు. మాటలు పెరిగి కూడా ఏదో రకంగా చంపాలనే ప్రయత్నాన్ని కుట్రలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో సుపారీ గ్యాంగులు కూడా ఎక్కువైనాయి. ఎందుకంటే
చాలా మంది 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి కూడా కొంతమంది వ్యక్తుల్ని నియమించుకొని ఎదుటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపే పరిస్థితులు. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్న మర్డర్లను చూస్తే కనుక వాయిస్ ఓవర్లు కూడా మారుస్తూ, అంటే వాళ్ళ ఆడగొంతుతో మాట్లాడి వాళ్ళని ఘటనా స్థలికి రప్పించి కూడా బ్యాంకు ఎంప్లాయీ మర్డర్ చేసిన తిరుమల విషయంలో కూడా తేజస్సును చంపిన ఘటనలు కూడా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో చందు నాయక్ మర్డర్ అనేది నగరం నడిబొడ్డున వాకర్స్ దాదాపుగా 50-60 మంది వాకర్స్ చూస్తుండగానే ఘటనా స్థలికి వచ్చిన దుండగులు కాల్పులు జరపడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే నిందితులకి అంటే చాలా విషయాల్లో కూడా కేసులకు భయపడకుండా ఎదుటి వ్యక్తిని చంపాలనే పక్కా ప్లాన్ తోనే నిందితులంతా కూడా రంగంలోకి దిగుతున్నారు. చంపిన తర్వాత చూద్దాంలే, చూసుకుందాం, జైలుకు పోతాం, జైలు నుంచి మళ్ళీ బెయిల్ పైన బయటకు వస్తామనే అంశాలు కూడా నిందితుల్ని ప్రభావితం చేస్తున్నాయి. మరి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలకు ఒక వ్యక్తిని చంపడం అనేది మరి సర్వసాధారణ విషయం కాదు. ఎందుకంటే గతంలో ఒక వ్యక్తిని మర్డర్ చేయాలంటే చాలా మంది కొట్టాలంటేనే భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా సమాజంలో చాలా వరకు మారిపోయిన ఘటన స్థితిలో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చందు నాయకుని కూడా చాలా మంది వాకర్స్ ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తుండగానే ఆ వాకింగ్ పార్క్ కూడా కాలనీ మధ్యలోనే ఉంటుంది. ఆ కాలనీ మధ్యలో ఉన్న వాకింగ్ పార్క్ కు పక్కనే గుడి, ఆ చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు కూడా వాకింగ్ చేస్తున్న వాళ్ళని చూసే అంశం కనిపిస్తుంది. ఆ రోడ్ల పైన కూడా రెగ్యులర్ గా వెహికల్స్ కూడా నడుస్తూ ఉంటాయి. బిజీ ఉండే కాలనీ అది శాలివాహన్ నగర్. ఎందుకంటే దిల్సుఖ్ నగర్ కానీ మలక్పేట కానీ చుట్టుపక్కల ఉన్న కాలనీలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి. దాదాపుగా వందలాది మంది జనాలు నివసించే ఏరియా అది. దిల్సుఖ్ నగర్ కూడా ఫేమస్ ప్రాంతం. సో నియర్ బై మలక్పేట ఉన్న ఈ ముసరాంబాగ్ కి నియర్ గానే ఉంటుంది. ముసరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర చేరుకోవాలంటే కూడా మనకు 1 కిలోమీటర్ పరిధి పడుతుంది. మలక్పేట కూడా 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. సో మరి ఈ క్రమంలో ఇక్కడికి దుండగులు వచ్చి చందు నాయక్ రాథోడ్ పైన కాల్పులు జరపడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. తన పడిపోయిన విధానాన్ని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. ఆ విజువల్స్ లో తనకు టీ షర్ట్ ఉంది, కింద చెప్పులు వేసుకున్నాడు, కింద షార్ట్ వేసుకొని ఉన్నాడు. మరి చందు నాయక్ తో అంతకుముందే కొంత స్థానికులు వాకర్స్ చెప్తున్న వివరాలను బట్టి కొంత 10 నిమిషాల సేపు వచ్చిన వాళ్ళ మధ్య చందు నాయక్ మధ్య కొంత వాగ్వివాదము చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. కొంత అంటే ఆవేశపూరితంగా మాటల యుద్ధం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటనేది కూడా ప్రస్తుతం అయితే తెలియాల్సింది. హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా వెంటనే మలక్పేట ఏసీపీని వెస్ట్ జోన్ వెస్ట్ అంటే ఒక డీసీపీ కూడా ప్రస్తుతం అయితే స్థానికంగా ఉన్న డీసీపీ కూడా రంగంలోకి దిగాడు. వెంటనే ఘటనా స్థలికి వెళ్లి క్లూస్ టీమ్ ని డాగ్స్కొని రంగంలోకి దించారు. ఆ చుట్టుపక్కల ఉన్న ఇండ్ల మధ్య ఉన్న సీసీ కెమెరాలను కూడా వాటన్నింటినీ పరిశీలించాలని చెప్పి ఆదేశించారు. కొద్దిసేపట్లో క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగనుంది. కాల్పులు జరపడానికి కారణాలేంటి, వ్యక్తిగత కక్షల లేదంటే వ్యాపార లావాదేవీల, కుటుంబ దాగాల ఏంటనేది కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ నగరం నడిబొడ్డున ఈ ఘటన అనేది కూడా చాలా మందిని భయప్రాంతాలకు గురి చేసింది. చాలా మంది వాకర్స్ కూడా భయానికి లోనయ్యి అక్కడ నుంచి పరిగెత్తిన పరిస్థితి. ఎందుకంటే ఒక వ్యక్తిని అంటే కత్తితో గాని తుపాకీతో గాని చంపుతుంటే ఎదుటి వ్యక్తి సర్వసాధారణంగానే భయభ్రాంతులకు గురవుతుంటారు. కొంతమంది వాకర్స్ అయితే వాళ్ళు ధైర్యం చేసి మొత్తుకున్నారు. మామూలుగా జనరల్ గా మన నోటి నుంచి చట్టబలారు చంపుతున్నాడు అని చెప్పి ఆ రకమైన పదాలు కూడా వాళ్ళందరూ కూడా భయంతో వాళ్ళందరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా చందు నాయక్ రాథోడ్ని చంపాలనే వాళ్ళు కోణంలోనే వచ్చారు. ఆ క్రమంలోనే తుపాకీ వాళ్ళు తమ జేబుల్లో ఉంచుకొని వచ్చిన తర్వాతనే కాల్పులు జరిపినట్టుగా మనకు ఈ ఘటనా స్థలిని బట్టి అర్థమవుతుంది. ప్రైమరీ ఎంక్వైరీలో ఏంటనేది కూడా ప్రస్తుతం తేలాల్సింది. మలక్పేట సిఐ వెంటనే ఆ ఘటనా స్థలికి చేరుకున్నాడు. స్థానికంగా ఉన్న పోలీసులు కానీ మిగతా ఏసీపీ వాళ్ళందరూ కూడా ఘటనా స్థలికి చేరుకొని పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రత్యక్ష సాక్షులు కూడా వివరాలు అడుగుతున్నారు. చందు రాథోడ్ నాయక్ భార్యను కూడా వస్తూ వివరాలు అడుగుతున్నారు. వాళ్ళ భార్య కూడా పక్కనే మృతదేహం పక్కనే కూర్చొని విలపిస్తుంది. కొన్ని పొడి మాటలైతే మాట్లాడుతుంది. కానీ పూర్తి ఎంక్వైరీలో మాత్రమే విషయాలు బయటపడే అవకాశం. నగేష్ అక్కడ పార్క్ అనగానే జనరల్లీ మనకు సీసీ కెమెరా కూడా ఉండొచ్చు. సో సీసీ కెమెరాకి సంబంధించి ఏమన్నా అది రికవర్ చేసే ప్రయత్నం ఏం చేస్తారా? ఖచ్చితంగా ఇందులో సీసీ కెమెరాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించున్నాయి. ఎందుకంటే సీసీ కెమెరా ద్వారానే కూడా నిందితులకు సంబంధించిన అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సీసీ కెమెరాలో ఉన్న విజువల్స్ బట్టే నిందితుల ఆనవాళ్లను గుర్తించడానికి కూడా పోలీసులకు అవకాశం ఉంటుంది. ప్రైమరీ ఎంక్వైరీలో మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని చుట్టుపక్కల బారికేడ్లను కూడా ప్రస్తుతం అయితే పెట్టారు. జనాలైతే భారీ ఎత్తున గుమిగూడారు. డెడ్ బాడీ ఒక పక్కన అంటే
కొంత పక్కన పడి ఉంది. ఆ రక్త మడుగులో ఉన్న రాతోడు మృతదేహాన్ని మనం కూడా విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. చాలా మంది అంటే శాలివాహన్ నగర్ కాలనీకి చెందిన ఎస్బీఐ కాలనీకి చెందిన వాసులందరూ కూడా ఘటనా స్థలికి చేరుకొని ఎందుకు చంపారన్న దానిపైన కూడా జనరల్ గా మాట్లాడుకునే పరిస్థితి. కానీ చందు రాతోడు నాయక్ చంపడానికి గల కారణాలు మాత్రం ఖచ్చితంగా పోలీసులు అయితే దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. చందు రాతోడు నాయక్ సంబంధించిన ఫోన్ ని కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే సెల్ ఫోన్ లో కన్వర్జేషన్ బట్టి కూడా చందు రాతోడు నాయక్ ని చంపిన సంబంధించి కారణాలు కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే డబ్బుల లావాదేవీలు, భూ వివాదాలు కావచ్చు, కుటుంబ తగాదాలకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా కన్వర్జేషన్ జరిగి ఉంటుంది. అంటే మాటల సంభాషణ, పంచాయతీలు కావచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం, కొంతమంది మధ్య కూర్చొని మాట్లాడుకోవడం, ఇవన్నీ తెగకపోవడంతోనే చందు రాథోడ్ నాయకును చంపినట్టుగా ప్రైమరీగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. కానీ వీటన్నిటికీ బలమైన కారణం ఏంటనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సింది. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపడానికి గల కారణాన్ని వెతికి పట్టుకోవాలంటే ఖచ్చితంగా లక్షల్లో ఉన్న భూ వివాదాల, లేదంటే కుటుంబ తగాదాల, కుటుంబంలోనే వ్యక్తులు సుపారీచి మర్డర్ చేయించారా, సో ఇలాంటి అంశాలను కూడా ఖచ్చితంగా దర్యాప్తులో తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. స్థానిక ఘటనా స్థలికి అయితే మలక్పేట సిఐతో పాటు ఏసీపీ, అలాగే స్థానికంగా ఉన్న వెస్ట్ సంబంధించిన డీసీపీ కూడా ప్రస్తుతం రంగంలోకి దిగారు. అంబర్పేటకు సంబంధించిన పోలీసులు కూడా చుట్టుపక్కల ఉన్న ఏదైతే సౌత్ వెస్ట్ జోన్ కింద ఈ ప్రాంతం అంతా వస్తుంది, సౌత్ వెస్ట్ జోన్ కు సంబంధించిన డీసీపీ గానీ మిగతా పోలీసులందరూ కూడా రంగంలోకి దించారు. ఎవరైతే నిందితులు కాల్పులు జరిపారో ఏ ప్రాంతం నుంచి, ఎందుకంటే అక్కడ 3-4 దారులు మనకు కనిపిస్తుంటాయి. ఆ పార్కు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని విశ్లేషిస్తే కనుక ఒకటి ముసరాంబాగ్ వెళ్లే దారి కనిపిస్తుంది, మరో పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ పక్క నుంచి కూడా మలక్పేట మెయిన్ రోడ్కి వెళ్ళొచ్చు. మరోవైపు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్కి వెళ్ళడానికి మరో దారి ఉంటుంది. సో ఈ ప్రధాన రహదారుల గుండా నిందితులు ఎక్కడికి పారిపోయారు ఏంటనేది కూడా ఖచ్చితంగా పోలీసులు కనుగొంటారు. కానీ ఒక వ్యక్తిని చంపడానికి గల కారణాలు ఏంటనేది మాత్రం ఖచ్చితంగా పోలీసులకు చాలా సవాల్గా మారిన అంశమే. ఎందుకంటే తెల్లవారుజామున అంటే 6 to 7 మధ్యలో, అంటే ఈ 6 to 8 అనేది చాలా మంది అంటే మామూలుగా ఉదయం 4 గంటల నుంచే వాకర్స్ అంతా కూడా బయటకు వచ్చి వాకింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో 6 to 8 నే వాళ్ళు టార్గెట్ గా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 2 గంటల వ్యవధిలోనే ఖచ్చితంగా చందు రాథోడ్ నాయకుని టార్గెట్ చేయొచ్చు. ఒకవేళ మాట వినుకుంటే కనుక కాల్పులు జరపాలన్నదే వాళ్ళ ప్రధాన ధ్యేయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే చందు రాథోడ్ నాయక్ తో మాటల వాగ్వివాదం, కొంత సంభాషణ తర్వాత ఈ కాల్పులకు దిగబడినట్టుగా కుటుంబ సభ్యులు అక్కడ ఏడుస్తున్న విధానాన్ని బట్టి ప్రస్తుతం అయితే మనకు అర్థమవుతోంది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా చందు రాథోడ్ నాయక్ ఫోన్ ని ప్రస్తుతం తీసుకున్నారు, వాళ్ళ భార్య ఫోన్ ని కూడా తీసుకున్నారు. భార్యను అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎటువంటి విషయాలు ఉన్నాయి, చందు రాథోడ్ నాయక్ చేసే వృత్తి కానీ మిగతా అంశాలను కూడా ఖచ్చితంగా ఇందులో పరిగణలోకి వస్తుంటాయి. సో ఇవన్నిటిని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ప్రాథమికంగా పరిగణలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు రకరకాల అంశాలను కూడా విశ్లేషిస్తున్నారు. స్థానికంగా ఉన్న క్లూజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా పక్కనే అమర్పేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, వాళ్ళు కూడా రంగంలో దిగి ప్రస్తుతం ఆ బ్లడ్ పడిన ప్రాంతాన్ని కానీ ఎవరైతే నిందితులు కాల్పులు జరిపి వెళ్లిన ప్రాంతాలన్నిటి కూడా డాగ్ స్క్వాడ్ తో వాళ్ళు పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల కెమెరాలను కూడా విశ్లేషించిన తర్వాత మరో అర్ధ గంటలో ఈ మర్డర్ కు సంబంధించి ఏంటనేది కూడా పూర్తి విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నగేష్. సో ప్రజెంట్ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో